పరిశుద్ధ గ్రంథంలో నుండి 66వ కీర్తన 18వ వచనము చదువుతూ ఉన్నాను. దాన్ని గమనిద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపపు వంచ కలిగి, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు కలిగి దేవుని సన్నిధి మనము ఒకవేళ ప్రార్థన చేసిన ఎడల, మనవి చేసిన ఎడల, ప్రభు మన ప్రార్థన, మన మనవులను ఆయన అంగీకరించడు. ఎందుకంటే మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నాం, పాపాన్ని వాంఛిస్తున్నాం, పాపాన్ని కలిగి జీవించాలన్న ఆశ మనలో ఉంటున్నది కనుక ఆయన మన ప్రార్థన అంగీకరించడు. హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు మన మనవిని అంగీకరించడు. ఇంకొక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా రాసింది. చదువుకుందాం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవమును కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. దేవుని సన్నిధిని ప్రార్థించి, దేవుని యొక్క సన్నిధిలో దైవికమైన ఆశీర్వాదములు, దీవెనలు మనకు కావాలని ఆశించేటువంటి మనము జాగ్రత్త పడి, జాగ్రత్తగా ఉండి, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొనొచ్చు. తలంపులు, చూపు, ఆలోచనలు, మన క్రియలు జాగ్రత్తగా కాపాడుకొనొచ్చు. మరి చెడుతనము చేయకుండా ఉండుము అని వాక్యంలో సెలవిస్తున్నది. మనము జాగ్రత్తగా ఉండక, హృదయాన్ని కాపాడుకొనక, చెడు ప్రవర్తన కలిగి ఆయన సన్నిధిని నీవు ప్రార్థన ఒకవేళ చేసిన ఎడల ప్రభు నీ మనవి ఆలకించకపోవును. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు యొద్దను ప్రార్థిస్తుంటున్నప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నావా? ప్రభు నీ మనవి ఆలకించకపోతున్నాడు గనుక దేవుని వాక్యం సెలవిచ్చింది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. కనుక హృదయమందు పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.